మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. హత్యల్ని ప్రోత్సహిస్తే హత్యలే పెరుగుతాయి, అరాచకాన్ని ప్రోత్సహిస్తే అరాచకమే పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రావణ కాష్టం అన్నటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైతే అత్యంత ప్రమాదకరం అన్న మనం గతం నుంచి మాట్లాడుకుంటున్నదే ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రషీద్ హత్య, సుబ్బారాయుడు హత్య, ఈ రెండు కూడా అత్యంత దారుణమైన క్రూరమైన హత్యలు, పబ్లిక్ అందరి కళ్ళ ఎదుట జరిగినటువంటి హత్యలు. వాటి విషయంలో రాజకీయం చేస్తున్నారు అన్నటువంటి ప్రతి దాడి చేశారు తప్పించి వాటి తప్పు అనేటటువంటి కోణంలోకి పోల. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కానీ తప్పని కఠినంగా వ్యవహరించేటటువంటి అడుగులు పడల. ఫలితం ఇప్పుడు రివర్స్ ప్రారంభమైంది. తెలుగుదేశం నాయకుడు శ్రీనివాస్ హత్య అన్నటువంటిది దానికి పరాకాష్టం చెప్పాలి. రావణ కాష్టం రగిలించగలిగేది ఒకళ్ళు, కానీ అందులో నాశనం అయ్యేది అందరూ కూడా. నిప్పు పుట్టించాక నీ ఇంటికే అంటుకుంటుంది, నా ఇంటికి అంటుకోదు అనుకోవడం ప్రమాదం. నిప్పు పుట్టాక ఊరంతా తగలడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పెషల్లీ రావణ కాష్టాన్ని రగిలిస్తున్నది రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటిది. పల్లె ప్రాంతాలు ప్రశాంతతకి నిలయాలుగా మారిన వాటిని కాస్త మళ్ళీ పాత రోజులకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఆరంభమైంది. దీనికి ముగింపు ఎప్పటికైనా సరే గ్రౌండ్ లెవెల్లో పోలీస్ తన పని తను చేయాలా, రాజకీయ జోక్యాలను పోలీస్ శాఖలో నివారించాలి, కఠినంగా వ్యవహరించే అధికారులు అక్కడికి రావాలి. రాజకీయ ప్రేరేపితమైనటువంటి రిక్రూట్మెంట్లు ఆగకపోతే అత్యంత ప్రమాదకరం.